కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే.
యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా, యేసయ్యా సేవలో వాడబడిన, యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్యా రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. ఆరో వచనం మొదటి అధ్యాయము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. కోపం పుట్టించటం. పెనిన్న ఎటువంటి స్త్రీయో తెలుసా? ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది, ఎప్పుడూ కోపాన్ని పుట్టిస్తూ ఉంటుంది, ఎప్పుడూ వేధిస్తూ బాధిస్తూ ఉంటుంది. పెనిన్న ఆత్మ మనలో ఉండడానికి వీలు లేదు. ఇదంతా హన్న భరిస్తూ వచ్చింది. దయచేసి గమనించండి. వేధించబడుతున్నా, గాయపరచబడుతున్నా, బాధించబడుతున్నా, విసిగించబడుతున్నా, కోపము పుట్టించబడుతున్నా హన్నా మాత్రం నోరు తెరిచి మాట్లాడే స్త్రీ కాదండి. ఉన్నారా అటువంటి వారు మన మధ్య? నా భర్త మంచివాడు కాదు, నా అత్త మంచిది కాదు, మా ఇంట్లో నా తోటి కాడలు మంచిది కాదు, ఆడపడుచు మంచిది కాదు, నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంటారు, బాధిస్తూనే ఉంటారు. కానీ ప్రభు నాకు కృపనిచ్చాడు. ఏమిటా కృప? వాళ్ళు ఏమన్నా సరే సహిస్తూనే నా ఇంటిని నేను నెట్టుకొస్తున్నా, భరిస్తూనే ఆ ఇంట్లో నేను ముందుకు సాగుతున్నా అని చెప్పేటటువంటి జీవితం మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. హన్నా అనే పేరుకు అర్థం తెలుసా? కృప. హన్నా కృప పొందిన స్త్రీ. ఏ కృప పొందుకుంది? అననుకూలమైన వాతావరణంలో, అననుకూలమైన మనుషుల మధ్య, ఏడిపించే, బాధించే, వేధించే, శోధించే, విశ్వాసాన్ని, ఓపికను పరీక్షించే మనుషుల మధ్య తను ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకున్నటువంటి కృప పొందిన వ్యక్తి. ఎంత అద్భుతమైన జీవితం అండి. ఇంకా వేధిస్తూ ఉంటే, ఇంకా బాధిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. మరి ఏం చేసింది? ఒక్కసారి తిరగబడిందా? ఏమిటే నేను చూస్తున్నా ఇందాక నుంచి, ఏమిటి నువ్వు అని తిరగబడిందా? ఏమండి? నో, తిరగబడలా. మనలో ఎంతమంది సహిస్తారు, ఇంకా సహించి ఏం చేస్తారు? ఒక్కసారిగా తిరగబడతారు. భర్తలో ఒకవేళ నీ భార్య మంచిదైతే, సహించేదైతే, భరించేదైతే, నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నా, ఎన్ని వేషాలు చేస్తున్నా, అన్నిటినీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నట్లయితే నువ్వు రెచ్చిపోమాకు. అనవసరంగా నువ్వు హీరోగా ఫీల్ అయిపోమాకు. ఒక మాట అంటూ ఉంటారు, ఏమని తెలుసా? పిల్లినైనా సరే రూమ్లో పెట్టి కొడితే ఏమైందంట? చెప్పండి, మీకే తెలుసు. పిల్లినైనా సరే రూమ్లో పెట్టి కొడితే ఏమైందట? పుల్ అవుతుందట. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు అంటారు, ఓరి నేను చేసిన పొరపాటు అదే. ఏంటి? మా ఆమెని రూమ్లో పెట్టి కొట్టకుండా బయట కొట్టాల్సింది. భార్యను కొడతావా? కొట్టే భర్త మంచోడా? నో. ఏ భర్త తన భార్యను కొట్టడానికి వీలు లేదో. వివాహము చేసుకుంది కొట్లాట్ల కోసం కాదండి.
వివాహం చేసుకుంది పోట్లాట్ల కోసం కాదండి, వివాహం చేసుకుంది తన్నుకోవడానికి కాదండి. ఎవరో ఒకసారి అటండి పెళ్ళికి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడట, చిన్నోడిని తీసుకెళ్ళాడట. పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నాడట, పెళ్లి కొడుకు అటుపక్క వచ్చాడట, పెళ్లి కూతురు ఇటుపక్క వచ్చిందట. ఇద్దరు పక్క వచ్చారట. పాస్టర్ గారు మధ్య నిలబడ్డాడట. మధ్య నిలబడి ఆ అమ్మాయి చెయ్యి ఈ అబ్బాయి చెయ్యి 2 చేతులు తీసుకుని చెయ్యి కలిపాడట. చిన్న పిల్లడికి ఏం అర్థం కాలేదట. డాడీ ఎందుకు ఆ అబ్బాయి చెయ్యి ఆ అమ్మాయి చెయ్యి కలుపుతున్నారు మధ్యలో ఉండాయన అని అంటే వాళ్ళ డాడీ చెప్పాడట, ఒరే నువ్వు ఎప్పుడైనా బాక్సింగ్ రింగ్ చూసావా అని అడిగాడట. బాక్సింగ్ చూశాను డాడీ అన్నాడట. అటుపక్క ఒక బాక్సర్ వస్తాడు, ఇటుపక్క ఒక బాక్సర్ వస్తాడు. అవును డాడీ. మధ్యలో ఎంపైర్ ఉంటాడు. అవును డాడీ. ఇప్పుడు బాక్సింగ్ మొదలు కాక మునుపు ఏం చేస్తాడు ఎంపైర్? ఆ బాక్సర్ని ఈ బాక్సర్ని దగ్గర తీసి చెప్పండి, వాడి చెయ్యి వీడి చెయ్యి కలుపుతాడు. అవునా? అవును డాడీ. బాక్సింగ్లో ఒకరినొకరు గుద్దుకోవడంలో స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు వాడి చెయ్యి వీడి చెయ్యి మధ్యలో ఉన్న ఎంపైర్ కలుపుతాడు. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అదే. ఏది? బాక్సింగా? అంటే భార్య భర్త పెళ్లి చేసుకోండి బాక్సింగ్ కోసమా? మన దగ్గర లేరా అండి పెద్ద పెద్ద బాక్సర్లు? లేరా? వెటరన్ బాక్సర్లు, సీనియర్ బాక్సర్లు 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయి అయినా బాక్సింగే. లేదా జూనియర్ బాక్సర్లు, నిన్నగాక మొన్న పెళ్ళయింది అయినా బాక్సింగే. ఉన్నారా మన మధ్య అటువంటి బాక్సింగ్ చేసేవాళ్ళు? కుటుంబము, వివాహము బాక్సింగ్ కోసం కానీ కాదు. ఎంత దురదృష్టం అండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బాక్సింగే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భర్త భార్య కొట్టుకోవడం, తన్నుకోవడం, విడిపోవడం, వేరైపోవడమే చూస్తుంది. ఎందుకని? ఈరోజు ఈ వర్తమానం దేవుడు మీకు ఇష్టం నాకు తెలియదు. ఈ వర్తమానము ఈరోజు వాక్యం వింటున్న వారిలో ఎంతోమందికి కావలసి ఉంది కాబట్టి దేవుడు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే సహోదరి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సహోదరా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకని? నీ ఇంటి పరిస్థితి ఈరోజు ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంది. బాక్సింగ్, కొట్లాట, కోపతాపాలు పుట్టించటం. హన్న ఏం చేసింది? మాటకు మాట హన్నకు చేత కాదు, దెబ్బకు దెబ్బ హన్నకు చేత కాదు, పంటికి పన్న హన్నకు చేత కాదు. ఎందుకని? ఆమె కృప పొందిన స్త్రీ, ఆత్మీయురాలు. ఆత్మీయుడికి దెబ్బకు దెబ్బ చేత కాదు, ఆత్మీయురాలకు మాటకు మాట చేత కాదు. మనలో ఎంతమంది ఒక మాట అంటే 10 మాటలు అనేవాళ్ళు లేరు? ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టేవాళ్ళు లేరు? పగబట్టేవాళ్ళు లేరు? కక్ష సాధింపు చర్యలకు దిగేవాళ్ళు లేరు? వాడి సంగతి చూస్తా, వాడు అంతం చూస్తా, దాని సంగతి చూస్తా అనేవాళ్ళు ఎంతమంది మనలో లేరు? అది దయ్యపు ఆత్మ. సంగతులు చూసుకోవడం దయ్యపు ఆత్మ. మరి దేవుని ఆత్మ ఏమిటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఇది దేవుని ఆత్మ. హన్న ఆ రోజుల్లో ఇంటిలో కోపాన్ని పుట్టించేటటువంటి సహోదరి ఉంటే తిరిగి ఒక మాట అనలేదే. ఇష్టం వచ్చినట్టుగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే నోరు పడేసుకోలేదే, నోరు జారలేదే, నోరు పాడు చేసుకోలేదే. ఎందుకని? అది పెనిన్న తత్వం. నా తత్వం మాత్రం కానే కాదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అటువంటి తత్వం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. అది వారి తత్వం. నోరు పడేసుకోవడం వారి తత్వం, నా తత్వం కాదు. బూతులు తిట్టడం వారి తత్వం, నా తత్వం కాదు. ఇష్టం వచ్చినట్టుగా వాగటం వారి తత్వం, నా తత్వం కాదు. చేయి జారడం వారి తత్వం, నా తత్వం కాదు. కాలు జారడం వారి తత్వం, నా తత్వం కాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వారి తత్వం, నా తత్వం కాదు. నా తత్వము నా దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆత్మీయ తత్వము. దాన్ని నేను అనుసరిస్తా. నా తత్వం వేరు, వారి తత్వం వేరు. అది హన్నాకున్న తత్వం. పెనిన్నది పనికి మాలిన తత్వము, కానీ హన్నాది మాత్రం అటువంటి తత్వము కాదు. పెనిన్న పాడైపోయిన నోరు కలిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆ నోటిలో నోరు పెట్టే తత్వము హన్నాది కాదు. మరి హన్నా తత్వం ఏంటో తెలుసా? ఆ పనికి మాలిన వ్యక్తి నోటిలో నేను నోరు పెట్టినట్లయితే నా నోరు పాడవుతుంది. ఆ పనికి మాలిన వ్యక్తితో నేను కూడా మాట్లాడినట్లయితే నా నోరు పాడవుతుంది, నా సాక్ష్యం పాడవుతుంది, నా జీవితం పాడవుతుంది. నేను నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని, నా నోటిని పాడు చేసుకోను. నన్ను, నా ఆత్మీయతను కాపాడుకుంటాను. ఎస్ ప్రియ సహోదరులు సహోదరులు, మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ద్వేషించేవాళ్ళు, దూషించేవారు, నిందించేవాళ్ళు, పగబట్టేవాళ్ళు, పంతాలకు పోయేవాళ్ళు, కక్ష సాధింపు చర్యలు చేసేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు, అపనిందలు వేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారితో పాటు మనం పోట్లాడడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అటువంటి వారి మధ్య మనం ఉండవలసి వచ్చినప్పుడు, ఉంటున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఏమిటంట? పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటముగా ఉండండి. పాపిష్టి లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి
పాపములో మనం మిళితం కాకుండా, ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఒకనొక వ్యక్తి నది ఒడ్డున ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక తేలు ఆ నది ఒడ్డున కొట్టుకుపోతూ ఒక కొమ్మకు వేలాడుతూ ఉంది. ఆ నదిలో కొట్టుకుపోతున్న తేలును అతను చూశాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రార్థన ఆపి, అయ్యయ్యో తేలు కొట్టుకుపోతుందే అని చెప్పి గబగబా ఏం చేయాలో తెలియక తన చేయి పెట్టి దాన్ని తీయబోయాడు. ఎప్పుడైతే చేయి పెట్టి ఆ తేలును తీయబోయాడో ఆ తేలు ఏం చేసింది? కుట్టింది. ఎప్పుడైతే ఆ తేలు అతన్ని కుట్టిందో అబ్బా అని చెప్పి గబుక్కును చేయి తీసేసుకున్నాడు వెనక్కి. కానీ మళ్ళా చూస్తే అది నీళ్ళలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంది, ప్రాణం పోగొట్టుకోబోతుంది. ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ చిన్న కొమ్మకు ఎలా వేలాడుతూ ఉంది. దాన్ని చూస్తూ ఈ ప్రార్థించే ఆత్మీయుడు ఉండలేకపోయాడు. ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ రెండో చేయబెట్టి దాన్ని లాగబోయాడు బయటికి. మళ్ళా కుట్టింది. మళ్ళీ అబ్బా అని చెప్పి 2 చేతులు పట్ట తీసుకున్నాడు, బయటకు తీసుకున్నాడు. పక్కన ఒక అతను ఇదంతా గమనించి దగ్గరికి వచ్చాడు. నీకేమైనా బుద్ధి ఉందా అని అడిగాడు. ఎవరిని? ఈ చేయబెట్టి కాపాడబోయేవాడిని. నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకని? నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావయ్యా. తేలు బుద్ధి కుట్టడమే. కుట్టే తేలును రక్షిస్తానంటావేమిటయ్యా? నువ్వు రక్షించబోయావు, ఏం చేసింది? కుట్టింది. మళ్ళీ రక్షించబోయావు, ఏం చేసింది? కుట్టింది. తేలు బుద్ధి కుట్టడమే. నీకు బుద్ధి లేదా? అప్పుడు అతను అన్నమాట ఏంటి తెలుసా? అయ్యా, తేలు బుద్ధి కుట్టటమే. దాని బుద్ధి అది మార్చుకోలేదు. దాని బుద్ధి కుట్టటమే. దాని బుద్ధి అది మార్చుకోలేదు. ఆపదలో ఒక ప్రాణి ఉన్నప్పుడు, కష్టంలో ఒక ప్రాణి ఉన్నప్పుడు దానిని రక్షించటం నా బుద్ధి. నా బుద్ధిని కూడా నేను మార్చుకోలేను. అది కుడుతుంది అని చెప్పి సహాయపడేవాడిని కూడా కుట్టటమే తన బుద్ధి. తన బుద్ధి అది మార్చుకోలేదు. దాని బుద్ధి అంతే. ఆపదలో ఉన్నటువంటి శత్రువు ఆపదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు కాపాడకుండా ఉండలేకపోవడం నా బుద్ధి. నా బుద్ధిని కూడా నేను మార్చుకోలేను. అర్థమైంది ఈ మాటకి అర్థం ఏమిటో? మన చుట్టూ తేలు వంటి మనుషులు ఉంటారు, కుట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, గాయపరిచేవాళ్ళు ఉంటారు. అది వారి బుద్ధి. కానీ నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే వారి బుద్ధి వారు ఎలా మార్చుకోలేరో, ప్రేమించే బుద్ధి, సహకరించే బుద్ధి, సహాయం చేసే బుద్ధి, క్షమించే బుద్ధి, చేయూతనిచ్చే బుద్ధి, చాచే బుద్ధి నీవు కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. యేసుకు తెలుసు ఏమిటి? ఒకవేళ నిన్ను నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమించిన పుణ్యానికి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావాల్సి ఉంటుందని యేసుకు తెలుసు. ఒకవేళ ఆయన ఈ లోకానికి వస్తే నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తే, నీ పాపము నుంచి నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తే, నువ్వు చేసిన పాపములను క్షమించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము తన ప్రాణాలు తీస్తుందని తెలుసు. నిన్ను నన్ను రక్షించే ప్రయత్నం చేస్తే ఆ రక్షించే ప్రయత్నంలో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కారణం తెలుసా? పాపిష్టి మనుషుడు నీవు పాపమే చేస్తావు, అది నీ బుద్ధి. కానీ రక్షకుడైన ఆ దేవుడు పాపిష్టి మనిషిని రక్షిస్తాడు. ఎందుకని? అది ఆయన బుద్ధి. ఆయన బుద్ధిని ఆయన మార్చుకోలేడు. కారణం ఏమిటి? తెలిసినా సరే తెలిసి నిన్ను నన్ను రక్షించటమే దేవుడు చేయగలిగింది. అదే చేశాడు 2000 సంవత్సరాల క్రితము సిలువలో. ఏమిటి ఆయన చేసింది? నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అలా ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు మనం ఏం చేశాం? ఆయనను సిలువ వేశాం. ఆయన సిలువను వేసి చంపి పడేశాం. ఆయనకు తెలియదా చంపేస్తారని? తెలుసు. ఆయన ఎందుకు వచ్చాడు? అది ఆయన మనస్సు. ఏమిటా మనస్సు? నశించిన దానిని వెదకి రక్షించటమే. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించటమే. నశించిన దాన్ని వెదకి రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడమే. అది ఆయన మనస్సు. ఆ మనస్సును ఆయన మార్చుకోలేకపోయాడు కాబట్టి ప్రాణాలకు తెగించి లోకానికి వచ్చి ప్రాణాలు శిలువలో అప్పగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఇట్టి ప్రేమను పొందుకున్న మనము, ఆ ప్రేమను పంచే బాధ్యత మన మీద లేదా? మన చుట్టూ ఉన్నవాడు మంచివాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు పెనిన్నా వంటి తత్వం కలవారే అయి ఉండొచ్చు. కానీ హన్నా వంటి తత్వం మనం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క వాక్యానుసారం. హన్నా ఏం చేసింది? ఇష్టానుసారంగా తను తిడుతూ ఉంటే, ఇష్టానుసారంగా కోపం పుట్టిస్తుంటే, ఇష్టానుసారంగా బాధను కలిగిస్తూ ఉంటే ఆఖరికి ఏం చేస్తుందో తెలుసా? తన సమస్యను తీర్చగలిగిన, తన కన్నీటిని తొడవగలిగిన, తన అవమానాన్ని కొట్టివేయగలిగిన దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. దేవుని మందిరంలో మోకాళ్ళ మీద పడిపోయింది. దేవుని సన్నిధిలో తనకున్న భారమంతా, వేదనంతా చెప్పేసుకుంది. అయ్యా, నేను ఇంకా భరించలేను, నేను ఇంకా సహించలేను.
నోరు విప్పకుండా, నోరు తెరవకుండా ఇప్పటిదాకా సర్దుకుంటూ వచ్చా. ఇక నా వల్ల కావటంలా. ఇలా ఎంతకాలం నేను ఈ భయంకరమైన అవమానంలో, భయంకరమైన నిందలో, భయంకరమైన వేదనలో, భయంకరమైన మాటలు పడుతూ ఎంతకాలం బ్రతకాలి ప్రభువా? నన్ను కనికరించవా? ఎవరూ తీర్చలేని సమస్య కలిగిన హన్నా తనకున్న సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి తన కష్టాన్ని దేవుడితో చెప్పుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు జవాబిచ్చాడు. ఏలీ వచ్చి మొదటిగా అపార్థం చేసుకున్నాడు, తాగొచ్చిందేమో అని చెప్పి, ఓయి మత్తురాల, పొద్దునే తాగొచ్చావేంటి అని అంటే, ఏమండి ఒకసారి ఆలోచించండి. అమ్మ సిస్టర్స్, మీరు మందిరానికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే మీ పాస్టర్ గారు వచ్చి ఏమ్మా బీరు తాగావా బ్రాందీ తాగావా అని చెప్పంటే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? ఆ పాస్టర్ గారితో మళ్ళీ మీరు మాట్లాడతారా? నీకేమొచ్చిందే పోయే కాలం, నాకేదో కష్టం వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే తాగొచ్చానంటావా? ఉండు నీ సంగతి మా ఆయన చెప్తానని చెప్పి అంటారా? కానీ ఆ హన్న ఎంత మంచిదండి, ఎంత ఆత్మీయురాలండి. తనను అపార్థం చేసుకున్న సేవకుణ్ణి కూడా అర్థం చేసుకుని, నా ఏలినవాడా మత్తురాలు అనద్దయ్యా, నన్ను అంత మాట అనద్దయ్యా, మనో దుఃఖముతో, వేదనతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో అల్లాడిపోతూ దేవుని దగ్గరకు వచ్చి ఆయనకే చెప్పుకుంటున్నానయ్యా. అప్పుడు ఏలీ కళ్ళు తెరిచాడు, ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వేమైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన దేవుడు నీకు జవాబిస్తాడు, ధైర్యంగా వెళ్ళో అని ఏలీ అన్నాడు. ఆమె విన్నది నమ్మేసింది. నా దేవుడు నాకు జవాబిస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు నమ్మింది. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఏడవలా. ఎంత అద్భుతం అండి! ఆ రోజు నుంచి ఇంకెప్పుడు పస్తులు ఉండలా. ఎంత విశ్వాసం అండి! ఎందుకు ఆమె పస్తులు ఉండలా? బైబిల్లో మనం చూస్తాం, అప్పటి నుంచి తాను ఇంటికి వెళ్ళి చక్కగా భోంచేయడం మొదలుపెట్టింది. ఎందుకు భోంచేయడం మొదలుపెట్టింది? తనకు తెలుసు తాను వట్టి మనిషి కాదని చెప్పి. ఎవరు చెప్పారు? దేవుని వాగ్దానము. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తనకు నమ్మకం కుదిరింది. ఏమిటి? నా కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు, నా కష్టాన్ని దేవుడు కొట్టేయబోతున్నాడు, నాకు దేవుడు బిడ్డనివ్వబోతున్నాడు. నమ్మి క్రియల్లో పెట్టింది. ఏం పెట్టింది క్రియల్లో? నేను గర్భిణి గనుక, వట్టి స్త్రీని కాదు గనుక, గర్భిణిని గనుక, నా బిడ్డకు క్షేమం కావాలి గనుక కడుపు నిండా భోంచేయడం మొదలుపెట్టింది. సంవత్సరం రాకమునిపే చక్కని కుమారుణ్ణి కంది. ఆ కుమారునికి సమూయేలు అనే పేరు పెట్టింది. ఆ సమూయేలును తీసుకెళ్ళి పాలు విడిచిన వెంటనే మందిరంలో అప్పగించింది. రాజులను అభిషేకించే కుమారుణ్ణి ఆనాడు బహుమానంగా హన్నా పొందుకుంది. ఎలా? ప్రార్థన ద్వారా. ఎలా? ఆత్మీయత ద్వారా. ఎలా? దేవుని కృపను పొందుకోవడం ద్వారా. ఎంత అద్భుతమైన స్త్రీ అండి! అననుకూల పరిస్థితుల్లో, అభ్యంతరకరమైన మనుషుల మధ్య, నిందించే వారి మధ్య దేవుని యొక్క కృపను చూసింది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసింది. ఎలా సాధ్యమైంది? నోరు మెదపకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడం వల్ల. ఈరోజు నా ప్రియ సహోదరి, నీ భర్త మంచివాడు కాదా? సహోదరుడా, నీ భార్య మంచిది కాదా? నీ పిల్లలు పరిస్థితులు బాగాలేదా? వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? నీ కుటుంబము కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటిలో, అవమానంలో ఉందా? నీకు సమస్య ఎవరు తీర్చలేనిదా? అటువంటి సమస్యతో నువ్వు అల్లాడిపోతున్నావా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? జాగ్రత్తగా విను. అటువంటి సమస్య గుండా హన్నా వెళ్ళింది. ఆ సమస్య ఎవరు తీర్చలేరు. తన పేరెంట్స్ తీర్చలేరు, తన భర్త తీర్చలేడు, తన బంధువులు తీర్చలేరు. తను ఎన్ని విధాలుగా ఆలోచించినా తన సమస్య తీరదు. కానీ ఎవరు తీర్చగలరు? ఒక్క దేవుడు మాత్రమే తన సమస్యను తీర్చగలడు. ఏం చేసింది? ఆ దేవునికి మొరపెట్టింది. దేవుడు ఏం చేశాడు? ఆ మొర విన్నాడు. మరి ఏం చేశాడు? కన్నీటిని కొట్టి పడేశాడు. పెనిన్నాకున్న బిడ్డల కంటే మంచి బిడ్డలను దేవుడు హన్నాకిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో అట్టి అద్భుతం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకున్న కన్నీటిని, నీకున్న వేదనను ప్రభు సన్నిధిలో చెప్పుకోగలిగితే, కన్నీరు కార్చగలిగితే ప్రార్థిద్దామా? ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఆలయములో, నీ ఆలయములో నీవు ప్రార్థన ఆలకిస్తావని దావీదు చెప్పాడు. అది హన్నా జీవితంలో నెరవేర్చబడింది. మా ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తే, నీతో సఖ్యత, సమాధానం కలిగి మాకున్న ప్రతి పరిస్థితిని నీకు అప్పగించుకున్నట్లయితే, అది కుటుంబ సమస్యే కావచ్చు, భర్తతోనో, భార్యతోనో, అత్తతోనో, కోడలతోనో, మామతోనో, అల్లుడితోనో, కుమారులతోనో, కుమార్తెలతోనో సమస్య కావచ్చు, ఆర్థికంగానో, ఆధ్యాత్మికంగానో సమస్య కావచ్చు, ఎవరికీ చెప్పుకోలేని సమస్య కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా నాయన, నీ సన్నిధికి వచ్చి నీతో చెప్పుకున్నట్లయితే నువ్వు వింటావు.
వింటమే కాదు, చక్కని జవాబిస్తావు, శ్రేష్టమైన జవాబిస్తావు. అబ్రహాముకు ఇస్సాకును బహుమానంగా ఇచ్చావు, ఇస్సాకుకు యాకోబును ఏశావును బహుమానంగా ఇచ్చావు, మనోహాకు సంసోనును బహుమానంగా ఇచ్చావు, జకరియా ఎలిజబెత్కు బాప్తిస్మిచ్చు యోహాన్ను బహుమానంగా ఇచ్చావు. ప్రార్థన ద్వారా ఎవరు ఏది పొందుకున్నా శ్రేష్టమైన వాటినే పొందుకున్నారు. ఈరోజు ఎందరైతే ప్రభువా వారికున్న కష్ట నష్టాలను బాధలను నీతో చెప్పుకుంటున్నారో వారి ప్రార్థన అంగీకరించి ఆలకించి శ్రేష్టమైన జవాబిచ్చి ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఈనాడే కట్టమని, ఈ పాపిష్టి లోకంలో మేము మలినం కాకుండా మమ్మును మేము ఆత్మీయంగా కట్టుకునే జీవితం మాకివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.